హాయ్ అండి అందరికీ. నేను కొన్ని డ్రెస్సెస్ తీసుకున్నాను. ఎక్కడ తీసుకున్నానంటే షీ నీడ్స్ శారీస్ అండ్ రెడీమేడ్స్. ఇది చింతల దగ్గరలో ఉందన్నమాట. మాకు హైదరాబాద్లో ఎవరైనా ఉన్నట్లయితే ఆ చింతల దగ్గరలో ఉంటే ఒకసారి దీన్ని విజిట్ చేయండి. ఈ షాపు కొత్తగా పెట్టారంట. ఏమైనా ఆఫర్స్ ఉంటాయేమని వెళ్ళాను. నేను పార్టీ వేర్ కింద తీసుకుందామని వెళ్ళాను, కానీ పార్టీ వేర్ కంటే కూడా 1000 రూపీస్కే 3 అంటున్నారు. అందుకని చెప్పేసి నేను 1000 రూపీస్ చూశాను. 1000 రూపీస్లో కొన్ని తీసుకున్నాను. రూపీస్లో 2 వస్తున్నాయి, 1000 రూపీస్లో 3 వస్తున్నాయి. ప్యాంటు, టాపు, అలాగే చున్నీ కూడా వచ్చింది. బయట ఎక్కడ తీసుకున్నా కూడా టాప్ ఒక్కటే 350, 400 దాకా ఉంటుంది. ఇప్పుడు రెగ్యులర్గా వేసుకోవడానికైనా పనికి వస్తుంది కదా, అందుకని చెప్పేసి తీసుకున్నాను. ఇది ఒకటి తీసుకున్నాను. సెకండ్ వచ్చేసి ఇది ఒకటి తీసుకున్నాను. ఇది కూడా టాపు, సేమ్ 3 వచ్చినాయి కూడా. ప్యాంటు, దుప్పట 3 వచ్చినాయి. ఇది కూడా బాగుంది. ఇంకొకటి ఏం తీసుకున్నానంటే ఇది సేమ్. ఇది కూడా ఒక దుప్పట వచ్చింది, ప్యాంట్ వచ్చింది. ఇంకోటి ఏం తీసుకున్నానంటే 1000 రూపీస్లో ఏమొస్తున్నాయి, ఈ రెగ్యులర్గా వేసుకోవడానికి అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. నాకు ప్యూర్ కాటన్ అనిపించినాయి. ఒకటే తీసుకోవాలనుకుంటే 400 అంట. నేను తీసుకున్నాను, ఒకటే తీసుకున్నాను దాంట్లో. ₹1000కి బై 3 at 1000 రూపీస్. ఒకటే తీసుకుంటే 400 రూపీస్. 3 కావాలన్నా 3 ఇస్తున్నారు, 1 కావాలన్నా 1 ఇస్తున్నారు. దీనికి కూడా అంతే. టాప్ ఒకటి వచ్చింది, అలాగే ప్యాంట్ ఒకటి, దుప్పటా ఒకటి. డ్రెస్సులు అయితే బాగున్నాయి, కాటన్ డ్రెస్సులు రెగ్యులర్గా వేసుకోవచ్చు. అలాగే కేఎంలో 2 తీసుకున్నాను. ఇది కేఎల్ఎంలో తీసుకున్నాను, కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో. ఇది వచ్చేసి ఒక్కటే లాంగ్ డ్రెస్ అన్నమాట. ఇది ఒక్కటే 600. ఇంకొక డ్రెస్ తీసుకున్నాను, సేమ్. ఇది కూడా ఇది ఒకటే 600. దీంట్లో డిస్కౌంట్లు కూడా ఏమీ లేవు. ఈ రెండు కలిసి 1200. దీనికంటే కూడా నాకు ఇవే బాగున్నట్టు అనిపించింది. ఎందుకంటే ఈ 3 వస్తున్నాయి, చున్నీ, ప్యాంటు అండ్ టాప్. 1000 రూపీస్కి 2 వస్తున్నాయి, కానీ దానికి దుప్పటా ఇవ్వట్లేదు. అందుకని చెప్పేసి నేను 1000 రూపీస్కి 3 తీసుకున్నాను. నాకైతే ఇవి నచ్చినాయి. మీరు కూడా ఈ చింతల్లోనే దగ్గరలో ఉన్నట్టయితే శ్రీ నీడ్స్ శారీస్ అండ్ రెడీమేడ్స్ కొత్తగా పెట్టారు షాపు. ఆషాఢ మాసంలో ఏమైనా ఆఫర్లు ఉన్నాయేమో అనుకున్నాను, కానీ కొత్తగా పెట్టడం వల్ల షాప్ పాపులర్ అవడం కోసం ఈ ఆఫర్లు పెట్టారంట. ఎంతవరకు ఉంటుందో నాకైతే తెలియదు. మీరు కనుక దగ్గరలో ఉన్నట్లయితే ఒకసారి విజిట్ చేయండి. డ్రెస్సులు అయితే చాలా బాగున్నాయి, డైలీ వేసుకోవడానికి బాగున్నాయి. ఇందుకే మొన్న ఒకసారి నేను గోరింటాకు గురించి చెప్పాను కదా,
ఇది మొన్న వేసుకున్నాను కానీ మీకు చూపించలేదు కదా. చాలా అంటే చాలా బాగా పండింది. నేను కొన్ని క్వశ్చన్స్ అడిగాను కానీ ఎవ్వరూ నాకు చెప్పలేదు. కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ ఎవరు చేయలేదు. ప్లీజ్ చూసి వదిలేస్తున్నారండి. కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి, వీటి గురించి కూడా తెలుసుకోండి. ఈ గోరింటాకు ఎందుకు ప్రపంచంలో ఇన్ని ఆకులు ఉంటే ఈ గోరింటాకు మాత్రమే పండుతుంది అని అడిగాను కదా, ఎవరూ ఆన్సర్ చేయలేదు. అసలు దాని వెనకాల ఉన్నటువంటి కథ ఏంటంటే సింపుల్గా చెప్పేస్తాను, అంత అవసరం లేదు. ఒకరోజు గౌరీదేవి తన యొక్క చెలికత్తెలతో వనంలో ఆడుకుంటూ ఉండగా రజస్వల అయిందంట. ఆమె శరీరం నుంచి పడినటువంటి రక్తపు చుక్క కొన్ని గోరింటాకులుగా ఉద్భవించినాయి అన్నమాట. అక్కడ చెలికత్తెలందరూ కూడా ఆ ఆకును పట్టుకుని వేళ్లతో నలుపుతుంటే వేళ్ళన్నీ కూడా ఎరుపెక్కాయంట. ఇదేంటి ఇలా ఎక్కుతున్నాయి అని చెప్పేసి అనుకునేటప్పటికీ పర్వతరాజు గారు వచ్చి అయ్యో వేళ్ళని కందిపోతున్నాయి ఏంటి అనుకునేటప్పటికి పార్వతీదేవి ఇది గోరింటాకే, మీరేం కంగారు పడవసరం లేదు, ఇది పెట్టుకోవడం వల్ల ఆడపిల్లలందరూ కూడా సౌభాగ్యవంతులుగా ఉంటారు అని చెప్పారంట. అప్పటి నుంచి వీళ్ళందరూ ఆషాఢ మాసంలో గోరింటాకు ఖచ్చితంగా పెట్టుకుంటారు. ఇంతకుముందు మగవారు కూడా పెట్టుకునేవాళ్ళంట, కానీ ఇప్పుడు ఆడవాళ్ళే మాత్రం ఎక్కువ పెట్టుకుంటున్నారు. పెళ్ళి కాకముందు పెట్టుకుంటేనేమో మంచి భర్త వస్తారని, పెళ్ళైన తర్వాత పెట్టుకుంటేనేమో సౌభాగ్యం నిలుస్తుందని చెప్తూ ఉంటారు. అయితే అసలు దీని సైంటిఫిక్ ఏంటంటే ఆషాఢ మాసంలో వర్షాకాలం కాబట్టి ఎక్కువ తడిలో మనం తడుస్తూ ఉంటాం. గోళ్ళల్లో మట్టి చేరి ఇన్ఫెక్షన్స్, ఫంగస్ లాంటివి వస్తూ ఉంటాయి. అందుకని చెప్పేసి ఆ గోరింటాకు మనం పెట్టుకున్నట్లయితే గోళ్ళల్లో ఉన్నటువంటి మట్టి క్లియర్ అయిపోతుంది అనమాట. ఈ ఆకే ఇంత ఇదిగా పండడానికి కారణం ఏంటంటే లాసో అనేటువంటి రసాయనిక పదార్థం దీంట్లో ఉండడం వల్ల ఈ గోరింటాకు మన చేతులకి ఎరిపెక్కుతుంది. ఈ గోరింటాకు అనేది గౌరీ ఇంట ఆకు అని అర్థం అన్నమాట. నాకు తెలిసిన విషయం మీతో షేర్ చేసుకున్నాను. అందుకని చెప్పి ఆషాఢ మాసంలో అందరూ కూడా గోరింటాకు పెట్టుకోవడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంటారు. మీరు కూడా ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోండి, ఆరోగ్యంగా ఉండండి. అలాగే నేను చెప్పినట్టుగా ఈ డ్రెస్సెస్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. మీరు కూడా ఒక్కసారి హైదరాబాద్లో ఉన్నట్లయితే, అది చింతల ఏరియాలో ఉన్నట్లయితే ఒక్కసారి సి నీడ్స్ శారీస్ అండ్ రెడీమేడ్స్ చింతల్ ఒకసారి షాప్కి విజిట్ చేయండి. మీ ఈ డ్రెస్సుల్లో ఏ డ్రెస్ నచ్చిందో కామెంట్ చేయండి. మీరు కూడా తప్పనిసరిగా ఒకసారి విజిట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.